భీకరధ్వనిగల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకరధ్వనిగల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరులను నీవు నడిపిన మార్గం క్షణమైన ఇడువను నీతో సహవాసం. కలనైన మరులను నీవు నడిపిన మార్గం క్షణమైన ఇడువను నీతో సహవాసం. Thank you.
నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు అచల్యపూర్ణుడవు నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ శుక్రవారం లైవ్ ద్వారా సందేశం ఇచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సమకూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా వందనాలు. మంచిది ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదువు. సిలువ వేయి ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారు కొరకు ఏవి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు కాలేదు. చాలు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రభునందు పిల్లల దేవుడు పెట్టారా, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభుత్వం మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మనం చదువుకున్న ఈ లేఖనాన్ని గమనించినట్లయితే చూడండి, దేవుడు అంతా తన్ను ప్రేమించు వారి కొరకు. ఎవరి కొరకు అంటండి? దేవుడిని ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారి కొరకంట తాను సిద్ధపరిచినవి అవంట కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు.
దేవుడు కొన్నారు కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుడు మాటలు వినండి. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామో తెలుసా, అసలు దేవుడు ఎందుకు నన్ను చూడట్లేదు, నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు. దేవుడు కొన్నారు కొన్ని సందర్భాల్లో మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం మనకు అర్థం కాదు. దేవుడు మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అది మనకు తెలియనప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా, ఎందుకు ఇలాగ జరుగుతూ ఉంది, అసలు నేను చేసే ప్రార్థన దేవుడు అసలు ఆలకిస్తూ ఉన్నాడంటావా, మన పరిచర్య ఇలాగనే ఉంటా ఉంది, అసలు నేను చేసే సేవ అసలు సేవనంటారా అన్నట్లుగా దేవుడు పిల్లలు కొన్ని సందర్భాల్లో మనం ఏమైపోతామంటే మనలో మనమే కలవరం పడతా ఉంటాం. అసలు నేను చేసేది ఎంతవరకు కరెక్ట్, అసలు నా ప్రార్థన దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడా, దేవుడు అసలు నా కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడా, నా పరిస్థితులన్నింటినీ దేవుడు అసలు గమనిస్తూ ఉన్నాడా అని ప్రధాన కొన్ని సందర్భాల్లో మన మటుకు మనం ఏం చేస్తూ ఉంటామంటే కొంత కలవరపడతా ఉంటాం. మనం అసలు వాక్యం ఏం చెబుతా ఉంది, దేవుణ్ణి ప్రేమించే వారి కొరకంట అసలు దేవుడు ఏమి సిద్ధం చేశాడో అవి మనకు తెలియదంట. మనకి తెలియని దాని గురించి మనం ఏమనుకుంటున్నాం అంటే మనకు తెలిస్తే బాగుండు అని మనం అనుకుంటున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీకు అర్థమవుతుందన్న మాటలు. మనకేం కావాలి, మనకి తెలియాలి అన్ని. మన పిల్లల విషయాలు ఏంటో మనకు తెలియాలి, మన సేవ విషయం ఏంటో మనకు తెలియాలి, మన భవిష్యత్తులన్నీ మనకు అర్థం అవ్వాలి. కొన్ని విషయాలు మనకు అర్థం కానప్పుడు, మనం చేసే ప్రార్థనకి ప్రతిఫలం మనకి కనపడినప్పుడు, ప్రార్థన ఆలస్యం అవుతా ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులు మన ఎదుట ఉన్నప్పుడు మనం ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంటాం. మనం అసలు ఏం జరుగుతా ఉంది, అసలు నేను చేసే సేవ దేవుడు అంగీకారంగా ఉంది, అంగీకారంగా లేదా, అసలు నా కుటుంబంలో ఉంటున్న ఈ పరిస్థితులన్నీ దేవుడికి అనుకూలంగా ఉంటున్నాయా, ఉండట్లేదా, అసలు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, వినట్లేదా. ఎందుకని మనకేం అర్థం అవ్వట్లా, మనకి కనబడట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనకేమో తెలియట్లేదు కాబట్టి మనకు కంగారు పడిపోతున్నాం. మనం అసలు దేవుడు వాక్యం ఏం చెబుతుందంటే, దేవుడిని ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధం చేసిన అసలు కనపడమంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆయన కనపడమంట, వినపడమంట. మన హృదయానికి అసలు గోచరి అసలు అర్థం కాదంట. మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడి పిల్లలు ఈ విషయాలు మనకు తెలియాలి. మొదటిగా ఈ విషయం ఎప్పుడైతే మనకు తెలిసిందో మనం ఎలా ఉంటామో తెలుసా, నిబ్రం కలిగి ధైర్యంగా ఉంటాం. మనం దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. నాకు ఒకవేళ కొన్ని అర్థం కాకపోవచ్చేమో కానీ దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు అని ఆ నిశ్చయతలకు మనం వస్తాం. ఎప్పుడు దేవుడు ఈ మాట మనకు అర్థమైనప్పుడు, దేవుడికి ఆయనకి మన పట్ల చేసే కార్యాలంతా అసలు మనకు తెలియదంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆదికాండము 37వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఆదికాండం 37వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదాం. 31వ వచనం కానుండి కొన్ని విషయాలు మీతో నేను జ్ఞాపకం చేయాలని తీసుకొని, ఆదికాండం 37వ అధ్యాయం 31వ వచనం చదవండి. వారు యేసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలబట్టంగిని పంపగా వారు తండ్రి యొక్క దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇప్పుడు దేవుడి పిల్లలారా, యేసేపు అన్నలు ఏం చేశారు, యేసేపుని ఐగుప్తులకు అమ్మివేసేశారు. ఇస్మాయేలు వాళ్ళ సంతతికి ఏం చేశారంటే అమ్మివేసేసేశారు. ఆ సంగతి తండ్రి గారికి చెప్పటానికి చెప్పకుండా ఏం చేశారు, అతను అంగి తీసివేసేసి ఒక మేక పిల్లను కోసి దాని రక్తంలో అంగి ముంచి ఎక్కడ తీసుకెళ్లారంట, తండ్రి దగ్గరికి పంపించారు. తండ్రి దాన్ని చూసి ఏం చేశాడు, దాన్ని గుర్తుపెట్టంట. చదవండి 33వ వచనం. అతడు దాన్ని గుర్తుపెట్టి, ఈ అంగి నా కుమారుడిదే, దుష్టమృగం అని తినివేసెను, యేసేపు నిశ్చయముగా చీల్చబడెను అనెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ఏమనుకుంటున్నాడు, నా కుమారుడు చనిపోయాడు, దుష్టమృగము
ఈయన్ని సీల్చి వేసేసింది అని చెప్పేసి అనుకొని ఏం చేస్తూ ఉన్నాడు? 34 యాకోబు తన బట్టలు చించుకొని తన నడుముకు తన నడుమున గోని పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, ఎన్ని దినాలు అంగలార్చుచున్నాడంట? అనేక దినాలు ఏడుస్తా ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. జీవనం గట్టిగా హల్లెలూయా. దేవుడు పిల్లలు కుమార్తెలు వచ్చారంట, కుమారులు వచ్చారంట. చదవండి మీరు ఆ 30 అతని కుమారులు అతని కుమార్తెలు అందరూ అతన్ని ఓదార్చుటకు ప్రయత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకములోకి నా కుమారుని యొక్కకు ఎన్నికని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రోజులు ఏడ్చెను? అనేక దినములు ఏడ్చాడంట. ఎవరు చెప్పండి? యాకోబు. దేవుడి పిల్లలు యాకోబుని గురించి కొద్దిగా మీరు ఆలోచన చేసినట్లయితే, యాకోబు అంతా సామాన్యమైన వాడేం కాదు. యాకోబుని దేవుడు చేసుకున్నాడు తెలుసా? ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. జనగట్టిగా హల్లెలూయా. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడండి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబుడి గురించిన ఒక ప్రవచనాన్ని ఏం చేశాడు? దేవుడు ముందుగానే తెలియపరిచాడు. ఏమని? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని. దేవుడు పిల్లలు యాకోబుడి గురించి కొద్దిగా మనం ఆలోచన చేసినట్లయితే, యాకోబు అగను మోసం చేసేసి, తండ్రిని మోసం చేసేసి పిల్లగా తన మామ దగ్గరికి ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఎక్కడికండి? తన మామయ్య అయినా లాబాను దగ్గరికి ప్రయాణం చేస్తా ఉన్నాడంట. ఆ ప్రయాణం చేసినప్పుడు ఏం జరిగింది అని మనం కొద్దిగా గమనించినట్లయితే, ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. యాకోబు దేవుడి పిల్లలు తన ఇంటి నుండి తన మామ దగ్గరికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఏం జరిగిన సమయంలో యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు ఎదుచు ఒక చోట చేరి పొద్దుకు ఊగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడిగా చేసుకొని అక్కడ పండుకొనేను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు బయలుదేరి వెళ్తా ఉన్నాడంట. ఎక్కడి నుండి? బెర్షెబా నుండి హారానుకు వెళ్ళే వైపుగా వెళుతూ ఒక చోట పొద్దుపోయింది. అక్కడ ఏం చేశాడు? ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని ఆ రాయి మీద ఏం చేశాడు? నిద్రపోతా ఉన్నాడు. ఈ సమయంలో ఏం జరిగింది? దేవుడు పెట్టారా అంటే మీరు చదవండి. 14వ వచనాన్ని మనం చదువుదాం. ఈ సంతానము నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడైంది, నీవు ఎల్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఎడవనని చెప్పగా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుడే చెబుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వెళ్ళారా? అప్పటికి ఇంతవరకు యాకోబుకి వివాహం జరగల. యాకోబుకి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ సంతానాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సంతానం మూలంగా ఈ దేశాన్ని ఏం చేస్తా ఉంటాడు ఆయన? నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానంలోకి నేను ఈ దేశాన్ని ఇస్తాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుడి పిల్లలు, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును అంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నేను నీకు తోడైండి, నీవెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఎడవనని చెప్పక. అంటే చూడండి, యాకోబుతో దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి విషయాన్ని మాట్లాడుతున్నాడు, ప్రతి విషయాన్ని చెబుతా ఉన్నాడు. ఇంకా మీరు కొద్దిగా వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే, దేవుడు యాకోబు వెళ్ళిపోయాడు, తన మామ దగ్గర ఉన్నాడు, మామ దగ్గర పని చేశాడు, ఇద్దరు కూతురుని వివాహం చేసుకున్నాడు.
దాసిని కూడా పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు. ఇప్పుడు దేవుడు పిల్లలు 20 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? ఆదికాండం 31వ అధ్యాయము చదవని దేవుడు పిల్లలు 11వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండం 31వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆ స్వప్నవంతు దేవుడి దూత యాకోబు అని పిలవగా చిత్తం ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కళ్ళెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేలన్నీ సారలైనను పొడలైనను మచ్చలైనవి కదలి ఎలయనగా లాభాలు నీకు చేస్తున్నది యావత్తును చూసి తిని, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పిన నేను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పారు మాట? యాకోబుతో దేవుడు చెబుతా ఉన్నాడు. చూడండి, దేవుడికి యాకోబుకు సంబంధం చూడండి. మీకు అర్థమవుతుంది నా మాటలు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి యాకోబుకు సంబంధం. ప్రతి విషయాన్ని దేవుడు చేంజ్ చేస్తాడు, యాకోబుతో మాట్లాడుతున్నాడు. నువ్వెళ్ళు నీ దేశానికి, నువ్వెళ్ళు నీ ప్రాంతంలో నీతో ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, మరలా నీ దేశానికి నేను తీసుకొని వస్తాను, ఈ దేశానికి నీ సంతానానికి ఈ దేశానికి మరలా నేను అప్పచెబుతాను, నువ్వు ఇక్కడికి వచ్చేంత వరకు నేను విడిచిపెట్టను, నీతో నేను ఉంటాను అన్నాడు. దేవుడు వెళ్ళారు, అక్కడికి వెళ్ళాడు, ఉన్నాడు. ఉన్న తర్వాత మళ్ళీ అప్పుడు చెబుతున్నాడు, ఇక సారయ్యా నువ్వు ఇప్పుడు ఈ దేశాన్ని విడిచిపెట్టి నీ తండ్రి ఇంటికి బయలుదేరి. అంటే దేవుడికి యాకోబుకు సంబంధం చూడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యాకోబు తన కుమారుడి విషయం మాత్రము యాకోబుకి ఏమవట్లేదు, అర్థం అవ్వట్లేదు. ఏమనుకున్నాడు యేసేపు గురించి? నా కుమారుడు నిశ్చయముగా దుష్ట మృగాలు చీల్చివేసెను. ఎన్ని రోజులు ఏడ్చాడంట? అనేక దినాలు ఏడ్చిన దేవుడు చేసేసి, యాకోబు ఏం పర్వాలేదు, నీ కుమారుడు ఉన్నాడయా, ఒక దినాన్ని వచ్చి నీ కుమారుడు నిన్ను చూస్తాడు, నీ కుమారుడు నేను నిన్ను కలుపుతాను, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదని నేను చెప్పాడా? ఆ విషయం దేవుడు చేశాడు, యాకోబుకి మరుగు చేశాడు. ఏడుస్తా ఉన్నాడు, అనేక దినాలు ఏడుస్తున్నాడు కదా. దేవుడు వచ్చి మాట్లాడొచ్చు కదా, చాలా విషయాలు వచ్చి దేవుడు మాట్లాడాడు కదా యాకోబుతో. మరి ఈ విషయాన్ని దేవుడు ఎందుకు మాట్లాడలేదు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కదా, దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ కొరకంట దేవుడు సిద్ధపరిచినవంట అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి అది మనకు తెలియదు. అంతే. వాక్యం నెరవేరుద్దా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి విన్నారు కొన్ని విషయాలు మనకు అర్థం కాదు, దాని విషయంలో మనం కలవరపడాల్సిన అవసరం లేదు. యాకోబుకి విషయం తెలియదు, తెలిస్తే ఫ్రీగా ఉంటాడా? ఇదో ఒక రోజు దేవుడు నాకు నా కుమారుడిని చూపిస్తాడు. ఏడవడు కదా, దాని గురించి ఆలోచన చేయడు కదా. దేవుడు ఏం చేస్తాడు? ప్రతి విషయాన్ని ఎవరికి చెబుతున్నాడు? యాకోబు వచ్చి మాట్లాడుతున్నాడు కదా యాకోబుతో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా, యాకోబు తన పిల్లల్ని తన భార్యలను తీసుకొని బయలుదేరి వెళ్తా ఉంటే యాకోబుని తగమటానికంటే వాళ్ళ మామ ఎంటపడ్డాడు. ఎంటపడినప్పుడు వాళ్ళ మామతో ఏమన్నాడు తెలుసా? ఈ ఆదికాండం 31వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు చదివినట్లయితే, మీరు చదవండి. ఆదికాండం 31వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబానుకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. అంటే చూడండి, యాకోబుని ఏమైనా చేసావా? జాగ్రత్త. ఎవరు వార్నింగ్ ఇస్తున్నాడు? లాభానికి ఎవరు వార్నింగ్ ఇస్తున్నాడు? దేవుడు. అంటే యాకోబు మీద ఎంత శ్రద్ధ ఆయనకి, ఎంత ప్రేమ ఆయనకి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ ఉందంటారా లేదంటారా? ప్రేమ లేకపోతే వచ్చి అడుగుతాడు లాభాల దగ్గరికి వచ్చి. లాభానికి వచ్చి ఏమంటున్నాడు? యాకోబుతో మంచి గాని చెడ్డ కాని పనికేవా, జాగ్రత్త సుమి. లాభానికి వచ్చేసింది. యాకోబు దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? దేవుడు రాత్రి నాతో చెప్పాడు, లేకపోతే నేను బ్రతికించేవాడిని కాదు. దేవుడు చెప్పాడు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకొద్దు సుమి అన్నాడు. దేవుడికి భయపడుతున్నాడు, వదిలిపెడుతున్నాడు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యాకోబు విషయంలో దేవుడు కలిగి ఉన్న ఆ అనుబంధం చూడండి.
ఆ ప్రేమ చూడండి, వాళ్ళకి యాకోబుకి దేవుడికి ఉన్న సంబంధం చూడండి పిల్లరా. అయినా యేసేపు సంగతి దేవుడు తెలియపరిచాడా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొద్దిగా మన వాక్యంలోకి ఎత్తే దేవుడు పెట్టారా, మీరు చూడండి ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం, అప్పుడు ఆయన నీవు దేవుడితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఎవరితో చెబుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు? ఎన్నిసార్లు మాట్లాడతాడండి ఆయన? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబుతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడండి దేవుడు? పదే పదే ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? యాకోబుతో దేవుడికి ఉన్న సంబంధం చూడండి. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి యాకోబుకు ఉన్న సంబంధం చూడండి దేవుడి పెట్టారా. అయినా యాకోబుకి ఒక విషయాన్ని దేవుడు చెప్పట్లా. ఏ విషయం? తన కుమారుడు యేసేపు సంగతి మాత్రం అర్థం అవట్లా. అంత దగ్గర సంబంధం ఉంది. ప్రార్థన చేస్తే దిగొచ్చాడు. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు మనుషులతోను దేవుడితోను పోరాడి గెలిచితివి కాబట్టి ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు. 29వ వచనం, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలపమనెను. అందుకైన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. 30వ వచనం, యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూసి తిని. ఏం చేశాడంట? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత దగ్గర సంబంధం ప్రియులారా యాకోబుకి దేవుడికి. మీకు అర్థమవుతుందా? యాకోబుకి దేవుడికి ఎంత దగ్గర సంబంధం అండి. అయినా ఏ విషయం అర్థం అవట్లా? తన కుమారుడైన యేసే విషయం మాత్రము అర్థం అవట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుడి బిడ్డలారా, ఈ రోజు నా అంశం ఏంటో తెలుసా? నీకు అర్థం కాని విషయాలు నీ ఆశీర్వాదం కోసమే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదవగట్టి హల్లెలూయా. ఏంటంటే నీకు అర్థం కాని విషయాలు నీ ఆశీర్వాదాల కోసమే. కొన్ని సందర్భాల్లో ఏంటి నేను చేసేది అసలు కరెక్టేనా? నా సేవ కరెక్టేనా? ఎంత కష్టపడుతున్నా నా సేవ ఎందుకు ఇలానే ఉంటుంది? అసలు ఏంటి దేవుడు నాకు బయలుపరచట్లేదు? నా కుటుంబ విషయాలు నాకు ఎందుకు బయలుపరచట్లేదు? నాకున్న ఈ సమస్యలు ఏంటి? నా ప్రాబ్లం ఏంటి? నాకు ఇబ్బందులు ఏంటి? నాకున్న ఈ అనారోగ్యం ఏంటి? కొన్ని పిల్లలు అర్థం కాదు మనకి. ఏమవుతాం మనం? అయ్యో నేను పాపినండి, నేను బలహీనునండి, అయ్యో నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదండి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడండి. ఏంటి? ఎందుకని? మనకు అర్థం కానప్పుడు. ఏం చెప్పండి? మనకు అర్థం కానప్పుడు మనం అనుకునే మాటలు ఇవి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుడు వాక్యం చెబుతా ఉంది, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో అది ప్రేమించే వారు పడకండి దేవుడు సిద్ధపరిచినవి అసలు మనకి కంటికి కనపడతాయి అన్నాడా? కాబట్టి మనకేం తెలియాలి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు అర్థం అవట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు అర్థం అవట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పాట ఉంది కదా, మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏరియు కొదవ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏరియు కొదవ చేయవు నిన్నాశ్రయించిన వారికి. ఈతరైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడై ఆదిక స్తోత్రము పొందుచున్న కనపరచును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరుగుతాయంట? మేలుకై సమస్తము జరిగించుచున్నావు. దేవుడి బిడ్డలు కొన్ని
దేవుడిని మనకు అర్థం కాకపోయినా నువ్వు దేవుడిని నిజంగా ప్రేమించినట్లయితే ఏది జరిగినా దేని కొరకు చేస్తాడు తెలుసా ఆయన? మన మేలు కొరకే. అది మనకు అర్థం కాకపోవచ్చు, దేవుడికి స్తోత్రం హల్లెలూయా. మనకు తెలియకపోవచ్చు, మనకు గ్రహించలేకపోవచ్చు. యాకోబుకు దేవుడికి ఈ సంబంధం చూడండి పిల్లరా. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి విషయంలో. ఒకసారి ప్రతి స్థాటకు వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. మరి వచ్చి చెప్పొచ్చు కదా, ఏం పర్లేదు, ధైర్యంగా యాకోబు ఏడాల్సిన అవసరం లేదు, ఆ విషయాన్ని చెప్పొచ్చు కదండి దేవుడు. కొన్ని అర్థం కావంతే. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. కొన్ని అసలు అర్థం కాదు మనకంతే. దేవుడి పిల్లలు ఇంకా ఈ ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చదివినట్లయితే, ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనం, దేవుడు యాకోబుతో నీవు లేచి ఎక్కడికి వెళ్ళాలంట? బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యేసేపు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవుడికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా. ఎవరు? ఎందుకండి ఎన్ని చెబుతున్నాడండి యాకోబుతో? వదిలిపెట్టట్లేదండి యాకోబుని. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. చదగట్టిగా హల్లెలూయా. వదిలిపెడుతున్నాడు యాకోబుని. ప్రతి విషయంలో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూనే ఉన్నాడు కదా. ప్రతి స్థానం దేవుడి గురించి మాట్లాడుతున్నాడు కదా. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. అసలు దేవుడు మాట్లాడట్లేదు యాకోబుతో అంటే అనుకోవచ్చు. ప్రతి విషయంలో ఏం చేస్తున్నాడు యాకోబుతో వచ్చి? ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే దేనాన్ని ఆ దేశపు రాజకుమారుడు పాడు చేశాడని ప్రియులారా వాళ్ళకి సున్నతి చేయించేసేసి ఊర్లో ఉన్న మగవాళ్ళందరినీ హతం చేసేసేసారు. యాకోబు భయం వేసేసి ఆ ఊరి జనాలందరూ నా మీద పడతారని అనుకున్నాడు. అప్పుడు వచ్చి దేవుడు మాట్లాడతాడు, నువ్వేం భయపడ మాకు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలని చెబుతున్నాడు కదా, ఏం చేయాలని చెబుతున్నాడు కదా. అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలంట? నేను మొదటిగా నీతో ఎక్కడైతే మాట్లాడానో ఎక్కడ మాట్లాడేవి ఒకసారి ఆ మాట చదవండి. నీకు కనపడిన దేవుడికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఎక్కడైతే నేను నీకు కనపడ్డాను అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే నాకు బలిపీఠము. ఎప్పుడు మాట్లాడతాడు ఏంటి? అప్పటికి యేసేపు అమ్మవలేదు. అప్పటికి యేసేపు ఇంకా అక్కడే ఉన్నాడు తండ్రి దగ్గర. అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు కదా. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఇంకా 9వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడంటే మరలా దేవుడు మాట్లాడు. యాకోబు 16లో నుండి వచ్చి చూడగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఎవరికి? ఎవరు? దేవుడు. అరే ఏంటి వదిలిపెట్టాడు దేవుడు ఆయన్ని? ఏంటంటే అంశావాసం ఏంటండి దేవుడికి? ఆయనకి దేవుడికి స్తోత్రం హల్లెలూయా. అసలు వదిలిపెడుతున్నాడా యాకోబుని దేవుడు? మాట్లాడితే యాకోబు దగ్గరికి వస్తాడు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. వస్తున్నాడు రాట్లేదా? ప్రతిసారి వస్తా ఉన్నాడు, ప్రతిసారి మాట్లాడుతున్నాడు, ప్రతి విషయాన్ని చెబుతా ఉన్నాడు. ఏం చేయాలని చెబుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలని చెబుతున్నాడు, ఏం చేస్తానని చెబుతున్నాడు. ఇన్ని చెప్పినా అది చెప్పలేదండి ఆయన. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఇంకా దేవుడు 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడును. ఎవరు మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో. నేను సర్వశక్తి గల దేవుడును, ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టిదరు. నేను అబ్రహాములకు ఇస్సాకులకు ఇచ్చిన ఈ దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానములకు ఈ దేశము ఇచ్చేదని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమనకు పరమనకు వెళ్ళిపోయాడు. ఎక్కడి నుండి? యాకోబు దగ్గరికి వచ్చి మాట్లాడి మరొకటి వెళ్ళాడు. అరే ఎన్నిసార్లు ఈయనుంటాడు దేవుడు స్వరాన్ని యాకోబు? దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఎన్నిసార్లు వచ్చి మాట్లాడుతున్నాడు? ఎన్నిసార్లు యాకోబుతో కలిశాడు దేవుడు? దేవుడు వెళ్ళాలి. మరి ఎందుకు యేసేపు గురించి చెప్పట్లేదు? దేవుడికి స్తోత్రం హల్లెలూయా. చదగట్టి హల్లెలూయా. దేవుడి వెళ్ళాలి. నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో యేసేపు చనిపోయినప్పుడంట ఏమనుకుంటాడు యాకోబు?
నా కుమారుడు నిశ్చయముగా చనిపోయాడు. దుష్ట మృగాలు చేసింది ఇతన్ని ఎన్ని దినాలు ఏడ్చాడంట? అనేక దినాలు ఏడ్చాడంట. తీరప్ల దేవుడు వెళ్ళారా, దేశంలో ఏమొచ్చింది? కానాను దేశంలో, ఐగుప్తు దేశంలో కరువు వచ్చేసేసింది. అప్పటికి ఏసీ పక్కన ఏం చేస్తున్నాడు? ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయిపోయాడు. ఫరో తర్వాత ఫరోగా ఉన్నాడు. కానాను దేశానికి ఎవరు వచ్చారు? వాళ్ళ అమ్మలు వచ్చారు ధాన్యం కొనటానికి. యాకోబు తను పరిచయం చేసుకున్నాడు. అయ్యా, నేను మీ తమ్ముడిని, మీ తోబుట్టువుని, నేను నీ సహోదరుణ్ణి, ఇంకా దేశాలు 5 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది, కాబట్టి మీరు వెంటనే వెళ్ళి నా తండ్రిని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ ఈ దేశాన్ని తీసుకొని రండి చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు ఏం చేశారు తెలుసా? అన్నలందరూ ప్రయాణం చేసి మరలా కానాను దేశానికి వచ్చి యాకోబుకి సంగతి చెప్పారంట. మీరు చదవండి, ఆదికాండం 45వ అధ్యాయం 26వ వచ్చిన 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం 26. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసి, అయితే అతడు వారి మాట నమ్మలేదు. ఏం చేయలేదంటే యాకోబు, అంటే యాకోబు ఆ సంగతి అసలు తెలియదు. అయ్యా, బతికున్నాడయ్యా, ఐగుప్తు దేశాలంతా నీ కుమారుడు ఏలుతున్నాడు బాబు, వాడు రాజు తర్వాత రాజుగా ఉన్నాడు, పద మనం వెళ్దాం ఐగుప్తు దేశానికి అంటే అతను మాత్రము నేను నమ్మను. ఎలా బతుకుతాడయ్యా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరలా దేవుడు ఏం చేస్తా? మరలా దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి, మీరు చదవండి 27వ వచ్చిన, అప్పుడు వారు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 46వ అధ్యాయం దేవుడి పెళ్ళారా 2వ వచనము, అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తులకు వెళ్ళటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిత్యముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. దేవుడికి స్తోత్రం చేద్దాం. అప్పుడు బయలుదేరాడు ఎవరు? యాకోబు. అప్పుడు ఎప్పుడు ఎవరు చెప్పినప్పుడు? దేవుడు చెప్పాడు, ఏం భయపడమాకు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు, అక్కడ నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, అక్కడ నీతో నేను ఉంటాను, మరలా నేను తీసుకొని వస్తాను. అప్పుడు వరకు యాకోబుకి చెప్పలా, దాన్ని చేసాడు చెప్పండి, మరుగు చేసేసాడు అంతే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడి గట్టిగా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడి పెట్టాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. కొన్ని విషయాల్లో కాలం పడమాకు, నీకు సేవను చూసి కృంగిపోమాకు. ఎన్ని సంవత్సరాలు కష్టపడతా ఉన్నాను, ఎన్ని నా పరిస్థితి ఇది, ఇంతేనా నా సేవ అనుకోమాకు. నువ్వు కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు దేవుడు పెట్టారు, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో అని అనుకోమాకు. నువ్వు కొన్ని పరిస్థితులు ఎదుట ఉన్నప్పుడు ఏంటి నా పరిస్థితి ఇలా ఉండే, నన్ను దేవుడు విడిచిపెట్టాడేమో అని చెప్పేసి అనుకోమాకు. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే ఒక డిసిషన్ తీసుకుంటారు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి, దేవుడు నేను చేసింది నన్ను వదిలేసేసాడని, నన్ను విడిచిపెట్టేసేసాడని. వాక్యం చూస్తా ఉంది, దేవుడు అంటే నిన్ను ఎడవడు ఎడపాయడు, తల్లైనా నిన్ను మరుచుడేమో కానీ ఆయన అంటే నిన్ను మరిచే దేవుడు కాదంట. ఎందుకు మరుస్తాడండి దేవుడు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పిల్లలు కొన్ని విషయాలు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకు మరుగు చేస్తాడు, మనకు అర్థం కాదు, ఏం జరుగుతుందో తెలియదు అసలు మనకి. కానీ ఏం జరిగినా ఏం చేస్తాడు తెలుసా? నీకు అర్థం కాని విషయాలు నీ ఆశీర్వాదాల కోసమే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఉన్న పాటున దేవుడు ఏం చేశాడు? యాకోబుని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిపోయి దేవుడు పెట్టారా హ్యాపీగా అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి? దేశం అంతా కరువు వస్తే వాళ్ళ జీవితంలో ఏం లేదు చెప్పండి? కరువు లేదు. ఊహించాడా? అసలు అర్థమైందా? అలా పోషింపబడతాడని తెలుసా యాకోబుకి? ధాన్యం కొనడానికి పిల్లలు పంపించినప్పుడు వణికిపోయాడండి. రెట్టింపు ధనానికి పంపించాడంట. ఆ దేశంలో ఉన్న మంచి పదార్థాల నుంచి పంపించాడంట. తెలుసా ఏంటానికి? కొడుకు బతుకున్నాడంటే ఇలా చేస్తాడా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, అప్పుడు వరకు ఏం జరుగుతుందో యాకోబుకు తెలియదు. అసలు బ్రతుకుతావా బ్రతుకమో అర్థం కావట్లేదు. పశువులు ఉన్నాయి, మేత లేదు. పశువులకి ఏం చెప్పండి? మేత లేదు. దేశం అంతా కరువు వచ్చేసేసింది, భూమి పండట్లేదు, గడ్డి మొలవట్లేదు, ఉన్న పశువులనే చనిపోయే పరిస్థితికి
వచ్చేసేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చనిపోతే చనిపోయాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? తీరా ఐగుప్తు దేశానికి వాళ్ళ పిల్లల్ని ధాన్యం కొనడానికి పంపించినప్పుడు యాకోబు ఒక మాట అనుకుంటున్నాడంట. ఏమని? నా బిడ్డలు చనిపోతే బిడ్డలు లేని స్వాతంతో నేను ఉన్నా పర్వాలేదు. నేను చదవని ఒక మాట ఆదికాండం. దేవుడు పెట్టారు ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 43వ అధ్యాయం 11వ వచనం చదువు. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరులాగు చేయండి. ఈ దేశమందు ప్రసిద్ధమైనవి అనగా కొంచెము మస్తికి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బాలము, పిస్తాకాయలు, బాదం కాయలు మీ గోరెల్లో వేసుకొని ఆ మనుషుడికి కానుకగా తీసుకొని పోండి. రెట్టింపు రోకలు మీరు తీసుకోనండి. దేవుడు మరుగు చేసేసాడు. చనిపోయినా మీరందరూ చనిపోయినా ఒకవేళ పుత్రుడు లేకుండా ఉండాలనుకుంటే పుత్రుడు హీనుడిగా నేను ఉంటాను, మీరు వెళ్ళిపోండి. అప్పటి వరకు ఏం జరుగుతుందో యాకోబుకి తెలియట్లా. ఇంక కొన్ని రోజులు ఏం కాబోతా ఉన్నాడు? తన పరిస్థితులన్నీ మార్చబడిపోతా ఉన్నాయి, దీవెనకరంగా మార్చబడిపోతా ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఒక రాజుకో తండ్రిగా ఉండబోతా ఉన్నాడు, ఒక ఘనమైన స్థితిలో ఉండబోతా ఉన్నాడు, ఒక మంచి ప్రదేశంలో ఉండబోతా ఉన్నాడు. దేవుడి పిల్లలు వాళ్ళందరినీ దేవుడు పోషించబోతా ఉన్నాడు. ఆ సంగతి యాకోబుకి తెలియదు. యాకోబు ఏమనుకుంటున్నాడు? ఒకవేళ అందులో సరిపోయినా సరిపోవచ్చు. అలాగే ఒకవేళ దేవుడు అనుకుంటే నేను పుత్రహీనుడు అంటే పుత్రుడు లేనివాడుగా ఉంటాడు. ఒక్కడు కూడా అంటే పుత్రుడు అంటే ఒక్కడు కూడా లేనివాడుగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. యాకోబుకు అర్థం కాదు ఇంత సన్నిహితంగా ఉంటున్నా యాకోబుకి ఏమవుతాం అట్లా కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. దేవుడు ప్రతి విషయానికి వచ్చి మాట్లాడే దేవుడు, ప్రతి సంగతిలో మాకు చెప్పే దేవుడు, ఏం చేయాలో చెప్పే దేవుడు, నువ్వు ఎలా ఉంటావో చెప్పే దేవుడు. కానీ ఏం చెప్పట్లా కొన్ని విషయాలు యాకోబుకు కూడా అర్థం కావట్లేదు. మనం ఏ పార్టీ వాళ్ళం పిల్లరా? మనం ఎంతటో చెప్పండి. మనం ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? ఎందుకు నువ్వు కంగారు పడతావు? ఎందుకు నువ్వు కృంగిపోతావు? ఎందుకు నేను ఇలాగనే ఉంటున్నాను? ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో? అసలు కొంతమంది ఏమనుకుంటు నేను చేసే సేవ అసలు సేవే కాదేమో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదగట్టిగా హల్లెలూయా. చదగట్టిగా హల్లెలూయా. దేవుడు కొన్ని సందర్భాలు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా ఏంటి నాయన, మేము ఎంత కష్టపడినా కొద్దిగానే కనపడతా ఉంది. 100 మంది కనపడతా ఉన్నారు, 100 మంది చూస్తే 1000 మందిలో ఉంటా ఉన్నారు. అయ్యా మా సేవ అలా చేయవాలి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? బిందె అవసరము, బిందె మీద మూత కూడా అవసరం. ఏం చెప్పండి? కొండ కావాలి, కొండ మీద ఏం కావాలండి? కొండ ఉంది, అన్ని కొండలే ఉన్నాయి అనుకోండి, మూతలు వద్దా? మూతలు లేకుండా నీళ్లు పోస్తే ఆ నీళ్ళు ఏమైపోతుంది? కొండ ఉన్నప్పుడు కొండ మీద ఏం కావాలి చెప్పండి? మూత కావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పాడు నాకు ఏది ఎప్పుడు ఏది అవసరమో, ఎక్కడ ఎవరు అవసరమో, ఎప్పుడు ఎలా ఉండాలో అలా నడుస్తాను. అన్ని కుండలే కావాలంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదవగలిగి హల్లెలూయా. దేవుడు వెళ్ళారా ప్రతి ఏది అవసరమో అది దేవుడు చేస్తాడు. మన షర్ట్ వేసుకున్నాం, చొక్కా వేసుకున్నామండి, చొక్కాకి బట్టలు కూడా కావాలి. ఏం కావాలండి? నేను బట్టలు ఎప్పుడు బట్టలుగానే ఉండాలా? ఎప్పుడు బట్టలుగానే ఉండాలా? ఇది అవసరమే. ఇది లేకపోతే ఎలా ఉంటుంది? గుండి తీసి ఎలా ఉంటుంది? దేవుడు మనం ఎలా ఉంచాలో అలా ఉంచుతాడు ఆయన. దాన్ని బట్టి మనం ఏం చేయకూడదు? నిరుత్సాహపడవద్దు. నువ్వు ఒకవేళ దేవుడిని ఆశీర్వదించి నడుచుకుంటే తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంచినంతగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎంచినంతగా ఆశీర్వదిస్తాడు దేవుడు. గొప్ప చేస్తాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు కూర్చోబెడతాడు. దాని గురించి నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. నువ్వు యాకోబులాగా ఎలా ఉన్నావు చెప్పండి? యాకోబు ఎలా ఉన్నాడు? కాముగా ఉన్నాడు, దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు. దేవుడి పిల్లలు దేవుడు తగిన సమయం వేసాడు తెలుసా? ఆయన్ని హెచ్చించాడు, గొప్ప చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాడు. కృంగిపోవద్దు. ఈ రోజు
ఈ కడవరి దినాలు అంత్య దినాల్లో ప్రతి దేవుడి పెట్టారా నీ అంతటి నీవు కృంగిపోయి ఏంటి నన్ను దేవుడు వదిలేశాడేమో, దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో, నా సేవలు పట్టించుకోవట్లేదేమో, నా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదేమో, అయ్యో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకోమాకు. నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నీకు తెలియట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు కాబట్టే దేవుడు వాటిని నీకేం చేశాడు తెలుసా? మరుగు చేసి పెట్టాడు. దేవుడు ప్రేమించే వారికంట ఏం చేస్తాడంటే చెప్పండి, ఎవరైతే తన్ను ప్రేమిస్తారో తను ప్రేమించే వారి కొరకంట ఆయన సిద్ధపరిచినవంట కంటికి కనపడవు, చెవుడికి వినపడవు, మనిషి హృదయానికి అసలు అర్థమే కావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అలా జరుగుతుంది. అది నీకు తెలియక దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు తెలియట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది నీకు అర్థం అవ్వాలి. ఉదయకాలం సమయంలో దేవునితో మాట్లాడుతుంది ప్రియులారా, ఒక నూతన ఉత్సాహం, నూతన సంతోషంతో దేవుని స్తుతించు, దేవానికి స్తోత్రం అని చెప్పు, దేవుని నామాన్ని మహిమపరచు, దేవుడిని గణపరచు. ప్రియులారా, ఇంకా దేవుడిని అత్యధికంగా ప్రేమించు. కృంగిపోమాకు, ఇసుకు చెక్కమాకు, నా పరిస్థితి ఇంతే అనుకోమాకు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తప్పనిసరిగా నిన్ను లేవనెత్తుతాడు, నీకు ప్రమోషన్ ఇస్తాడు, నీ సేవను దేవుడు గొప్ప చేస్తాడు, దేవుని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నతమైన ఆశీర్వాదాలకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన ఒక దినంలో అకస్మాత్తుగా యాకోబు ఏ విధంగా ఊహించని విధానికి వెళ్ళిపోయాడో ఆ విధంగా దేవుడిని చేస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. కృంగిపోమాకు ప్రియులారా, కృంగిపోమాకు. నీకు అర్థం కాని విషయాలు అంటా నీ ఆశీర్వాదం కోసమే. ఏం చెప్పండి? నీ ఆశీర్వాదం కోసమే. కాబట్టి ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఎందరైతే తన్ను ప్రేమిస్తారో వారి కొరకు దేవుడు చేసే కార్యాలంట కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనసు హృదయానికి గోచరము కావు, అర్థమే కావు. ప్రియులారా, యాకోబుకి దేవుడికి ఉన్న సన్నివేశం సామాన్యమైన సన్నివేశం కాదు ప్రియులారా. ఆ సహవాసం, ఆ సంబంధం ఎన్నిసార్లు యాకోబు దగ్గరికి వచ్చాడు, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాడు, ఎన్నిసార్లు అతను బలపరిచాడు, ఎన్ని విషయాలు దేవుడు యాకోబుకి చెప్పాడు. ఇన్ని చెప్పిన వాడు ఈ విషయాలు మాత్రం యాకోబుకి అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడం వల్ల నష్టమేం జరిగిందా? యాకోబు అనుకున్నాడా దేవుడు నేను దూషించాడా? ఓ దేవుడికి నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, అందుకని నా కుమారుడు లేకుండా చేశాడు, ఎన్ని నాకు ఈ కష్టాలు, దేవుడు నమ్ముకునే ఏంటి నాకు ఈ కరువు, నాకేంటి ఈ శ్రమలు, నా కుమారులు అక్కడ కాలం 5 దేశాలు పంపిస్తే వాళ్ళు ఉంటారో ఉండరు, వాళ్ళు సరిపోతారు అని అనుకున్నాడా? అంత దేవుడి మీద ఏం చేస్తున్నాడు? దేవుడి మీద పాలన వేస్తున్నాడు. ఒకవేళ పుత్రహీనుడిగా ఉన్నా పర్వాలేదు, అలా ఉంటాను నేను, దేవుడు ఏం చేస్తే దానికి నేను అంగీకరిస్తాను, ఒప్పుకుంటాను అన్నట్లుగా ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడికి సరెండర్ అవుతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. నువ్వు కృంగిపోమాకు, దేవుడికి నువ్వు అప్పు చెప్పుకో, నిన్ను దేవుడి దగ్గర నమ్మకంగా ఉండు, దేవుడిని స్తుతించు. పరిస్థితులను బట్టి ప్రియులారా తలనిల్లమాకు, కలవరపడమాకు. దేవుడు తప్పనిసరిగా నీ కొరకు చేసే మేలు ఒకవేళ నీకు కనపడకపోవచ్చు, నీకు వినపడకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక సమయంలో దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంచుతాడు. అలాంటి కృపా దేవుడు ఈ మాట్లాడుతున్న బిడ్డలందరూ అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిజంగా ఆయన ఎందరైతే నిన్ను ప్రేమిస్తారో వారి కొరకు నువ్వు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కావాలి. కొన్ని సందర్భాల్లో నాయన ఏంది మా సేవ ఇంతేనా, మా కుటుంబ పరిస్థితి ఇంతేనా, మా పిల్లల భవిష్యత్తు ఇంతేనా అని కొన్ని మాకు అర్థం కానప్పుడు నాయన దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు మా ప్రార్థన వినట్లేదేమో, దేవుడికి నేను దూరం అయిపోయానేమో, దేవుడు నన్ను వదిలేసాడేమో అని చెప్పేసి రకరకాలుగా మనసులు వాళ్ళ సొంత నిర్ణయాలు నా తండ్రి వాటన్నింటిని వేస్తున్నావు, తొలగించండి. నువ్వు వాళ్ళు ప్రేమిస్తున్నావు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదని అయ్యా. ఎవరైతే తన్ను ప్రేమిస్తారో వాళ్ళ కొరకు నువ్వు చేసే కార్యాలు ఆ చెవికి కనపడవని కంటికి కనపడవని మనిషి హృదయానికి గోచరం కావని సత్యాన్ని వాళ్ళకు నువ్వు మాట్లాడినట్టే మాతో నువ్వు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు, నీ బిడ్డతో నువ్వు మాట్లాడినందుకే నీకు వందనాలు. ఈ సత్యాన్ని వాళ్ళు గ్రహించినట్లుగా సహాయం దయచేయి.
మా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మేము ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మాకు అర్థం కావట్లేదని నిశ్చింతగా ధైర్యంగా నేను స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపడుతూ ఉన్నతమైన నీ ఆశీర్వాదాలు ఆనాడు యాకోబు ఎలా అనుభవించాడు నాయన, అయ్యా నీ బిడ్డలమైన మేము కూడా అనుభవించినట్లుగా సహాయం దయచేసి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి.